వెల్కమ్ బ్యాక్. దాని రాకే పెను సంచలనం ఓ రకంగా వరల్డ్ని షేక్ చేసేసింది. ఇక మనుషులకు ఉపాధే ఉండదన్నంత హడలెత్తించింది ఏఐ. 2 ఏళ్ల క్రితం చాట్ జీపీటీ రూపంలో ప్రపంచానికి పరిచయమైన ఏఐ సెన్సేషన్ అయిపోయింది. ఏఐ టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల్లో మనిషికి ప్రత్యామ్నాయంగా ఏఐ వాడకం పెరిగిపోతోంది. విద్య, వైద్యం, ఆటలు, వాణిజ్యం, వ్యవసాయం అన్నింట్లో అడుగు పెట్టేసింది ఏఐ. ప్రస్తుత పరిస్థితి చూస్తే భవిష్యత్ అంతా ఏఐదేనన్న క్లారిటీ వచ్చేస్తోంది. కృత్రిమ మేధ లాభ నష్టాలేంటి? 2 ఏళ్లు కావస్తున్న అధునాతన టెక్నాలజీపై ఇంకా అయోమయమేనా? ఏ ఫీల్డ్ పై ఏఐ ప్రభావం ఎంత? మనిషి స్థానాన్ని ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందా? వరల్డ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు. విద్య, వైద్యం, ఆటలు, వాణిజ్యం, వ్యవసాయంలో ఏఐ. భవిష్యత్ అంతా ఏఐదేనా? ప్రభుత్వాల చర్యలేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఇది సరికొత్త విప్లవానికి తెరదీసింది. ఒకప్పుడు కంప్యూటర్ ఓ సెన్సేషన్, ఇప్పుడు ఏఐ ఓ సంచలనం. ఇప్పటికే చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, టీచింగ్ సెక్టార్లలో కృత్రిమ మేధ వాడకం 2 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగిపోయింది. మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ జాయింట్ సర్వేలో ఏఐ యూసేజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసాయి. 1950 నుంచి కృత్రిమ మేధపై చాలా పరిశోధనలు జరిగాయి. చివరకు నవంబర్ 2022లో చాట్ జీపీటీ ద్వారా దీని ఎంట్రీకి అవకాశం దొరికింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రభుత్వాలకు కూడా ఆసక్తి పెరుగుతోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిన గవర్నమెంట్లు ఇప్పుడు ఏఐ పై ఫోకస్ చేస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఏఐ సమ్మిట్ ఆర్గనైజ్ చేసింది. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలపై 25 అంశాలతో రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది సర్కార్. ఏఐ కోసం ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో ఒప్పందాలు, ఎథికల్ ఏఐ విషయంలో జపాన్ సహకారం తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. హైదరాబాద్ దగ్గరలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేసి అందులో ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు వచ్చేలా చేయాలని ఎజెండాగా పెట్టుకున్నారు. 5 ఏళ్లలో 1 కోటి మందికి ఏఐని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ అసిస్టెంట్లు, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఆటోమేటెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, వర్చువల్ ట్రావెల్ బుకింగ్ ఏజెంట్, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి రూపాలలో ఏఐ ఇప్పటికే రెగ్యులర్ లైఫ్ లో భాగమైపోయింది. టెక్నాలజీ డెవలప్మెంట్ లో పెద్ద మార్పులకు దారితీస్తుంది ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. దీని నుంచి ఆలోచన అవుట్పుట్ లా వస్తుంది. విద్యారంగంలో అయితే ఏఐ సంచలనంగా మారుతోంది. టీచర్ ప్లేస్ లో ఏఐ టీచ్ చేయడం పెద్ద విప్లవంగా చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చదువు నేర్చుకోవడం ఒక ఆకట్టుకునే ప్రక్రియగా మారుతుంది. సొసైటీలో, రెగ్యులర్ పబ్లిక్ లైఫ్ లో ఏఐ చాలా మార్పులు తెస్తోంది. సిరి, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి కృత్రిమ మేధ యాప్లు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, ఇతర పరికరాలతో లింక్ అయి అనేక రకాల పనులను చేస్తోంది. పబ్లిక్ లైఫ్ ను ఈజీ చేయడం, మనుషులు యంత్రాలపై ఆధారపడడం మరింత పెరుగుతుంది. అయితే ఏఐ పై డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే చేసే పనిలో క్రియేటివిటీ లేకపోవడం వంటి లోపాలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పెద్ద ఇన్ఫోను జెట్ స్పీడ్ తో షార్ట్ గా చేస్తుంది ఏఐ. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఏఐని ఉపయోగించి టీచ్ చేయడం ఈజీ అవుతోంది. వైద్య రంగంలోనూ ఏఐ రోల్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కొన్ని ఆపరేషన్లలో ఇప్పటికే రోబోటిక్ మిషన్స్ వాడకం ఎక్కువైపోయింది. మనిషి గుర్తించలేని మిస్టేక్స్ ని ఏఐ ఇట్టే పసిగట్టేస్తోంది. ఏఐ స్కానింగ్ మిషన్ తో ఏకంగా 13 అవయవాల్లో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. స్కానింగ్, రోగ నిర్ధారణ, పేషెంట్ కు ట్రీట్మెంట్, కొత్త మెడిసిన్ ఆవిష్కరణలో ఏఐ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టూల్స్ తో వైద్య రంగంలో ఏఐలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి పలు కంపెనీలు.
రద్దీగా ఉండే చాలా నగరాల్లో రోడ్లపై వాహనాల రాకపోకలను ఈజీ చేసేందుకు ఏఐ సహాయపడుతోంది. ఏఐ వ్యవస్థలు వాహనాల రాకపోకల ఇన్ఫర్మేషన్ ను రియల్ టైమ్ లో ఎనలైజ్ చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ ను కంట్రోల్ చేస్తున్నాయి. దీంతో జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని 30% వరకు తగ్గిస్తున్నాయి. సంప్రదాయక వ్యవసాయ రంగంలో సవాళ్లు అధిగమించేందుకు ఏఐని సక్సెస్ఫుల్ గా యూజ్ చేస్తున్నారు రైతులు. పంటల సమాచారం, సాగు భూముల పరిస్థితులను అంచనా వేసేందుకు రైతులకు టీచర్ గా మారింది ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్న రైతులకు దిగుబడి పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. మీకు కలుపు మందు కొట్టేటప్పుడు ఇప్పుడు బయట మామూలుగా మనిషి కొట్టాడంటే మొత్తం అంతా కూడా కొట్టేస్తాడండి. దీంతో వాడితే ఏమవుతుందంటే దాంట్లో కెమెరాలు, కంప్యూటర్లు, కొంత సాఫ్ట్వేర్ అన్ని సహాయంతో ఏఐ అనేది కూడా ఉంటుంది. కాబట్టి కలుపేది మొక్కేది అనే డిఫరెన్షియేషన్ అనేది అది చేసి ఓన్లీ కలుపు పైన మాత్రమే కలుపు మందు కొట్టే విధంగా చేయగలుగుతుంది. ఇలా ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి రంగంలోకి ఏఐ అడుగు పెట్టింది. మనిషి చేయాల్సిన పనులను చక్కబెట్టేస్తోంది. ఏఐ ఈ 2 అక్షరాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త టెక్నాలజీని ప్రతి రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూలింగ్ నుంచి గేమింగ్ వరకు అంతా ఏఐ మయమైంది. స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నింటా తానై అన్నీ తానై ఏఐ విప్లవంలా దూసుకు వెళ్తోంది. అయితే ఏఐ వచ్చినప్పటి నుంచి ఉపాధి అవకాశాలపై ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఏఐ వాడకం పెరిగితే ఉద్యోగాలు ఊడిపోతాయని కొందరు, ఏఐని అడ్వాంటేజ్ గా మార్చుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మరికొందరు చెప్తున్నారు. ఇంతకీ ఏఐతో ఉద్యోగాలు ఊస్ట్ అవుతాయా? ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? విద్య, వైద్యం అంతా ఏఐ మయం. సరికొత్త సాంకేతికతతో లాభమెంత, నష్టమెంత? ఏఐ వాడకం ఇంకా పెరిగితే ఉద్యోగాల పరిస్థితి ఏంటి? టెక్నాలజీ అంటేనే కొత్తగా పుట్టుకొచ్చేది. టెక్నాలజీతో ఉపయోగాలు ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అన్నింటినీ స్టడీ చేసి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటే మార్పును అడాప్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. గతంలో యంత్రాలు వాడే కొన్ని చోట్ల కంప్యూటర్లు వచ్చాయి. ఇప్పుడు కంప్యూటర్లు వాడే చోట ఏఐ టెక్నాలజీ వస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా మనిషి అప్డేట్ అయితే ఉపాధి అవకాశాలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు, భారీ జీతాలు తీసుకోవచ్చని అంటున్నారు ఎక్స్పర్ట్స్. కృత్రిమ మేధను సరిగ్గా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో అడుగుపెట్టే యువ ఇంజనీర్లు, డాక్టర్లు ఏఐ టూల్స్ పై అవేర్నెస్ పెంచుకుంటే చాలా బెటర్ అని సూచిస్తున్నారు. ఏఐ వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల ప్రక్రియలో కృత్రిమ మేధను వాడడం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏఐ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు పెరిగాయని, భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అపోహలు మానుకుని ఏఐని సమర్థంగా వాడుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్తున్నారు నిపుణులు. సినీ, టీవీ ఇండస్ట్రీ కూడా ఏఐని వాడుకుని అద్భుతాలు సృష్టిస్తోంది. క్రియేటివిటీ ఫీల్డ్ లో ఇప్పటికీ మనిషే తోపు అంటున్నారు ఎక్స్పర్ట్స్. కొన్ని రంగాల్లో కృత్రిమ మేధ మనిషిని రీప్లేస్ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. అసలు ఏఐతో మనుషులకు వచ్చే ఇబ్బందేం ఉండదంటున్నారు ఎక్స్పర్ట్స్. మనిషి చేసే పనులను ఈజీ చేయడం కోసం ఏఐని ఫుల్ గా యూజ్ చేయొచ్చని చెప్తున్నారు. టెక్నాలజీ ఎంత అప్డేట్ అయినా దాన్ని తయారు చేయాల్సింది మాత్రం మనిషే. ఏఐ పని చేసేది కూడా మనిషి చెప్పినట్లే. అందుకే డీప్ ఫేక్ తో పాటు డేటా లీక్ వంటి వాటి ముప్పు ఏఐతో ఉండనే ఉంది. ఏఐని మంచి కోసం వాడితే మనిషికి ఉపయోగపడుతుంది, దాన్ని మిస్యూజ్ చేస్తే మనిషికి ముప్పు తీసుకొస్తుంది. టెక్నాలజీని వాడుకోవాలే కానీ దానితో ఆడుకోవాలనుకోవద్దు అనేది నిపుణుల అభిప్రాయం. సోషల్ మీడియాలో పోస్టులు, ఆడియో, వీడియోలు అన్ని ఏఐ మయమయ్యాయి. అన్ని రంగాల్లో ఏఐ వాడకం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో దాని విప్లవం వేరే లెవెల్ కి చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏఐ వాడకంతో డేటా మిస్యూజ్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఏఐ టెక్నాలజీని అప్డేట్ చేయకపోతే
భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అనేది నిపుణుల హెచ్చరిక. సేమ్ టైం ఏఐని అడాప్ట్ చేసుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక మినరల్ బాడీని, దాని ఓర్ బాడీని ఎక్కడ ఉంది, భూమిలో ఎంత మోతాదులో ఉంది, దాని డేటా ప్రాసెసింగ్ చేసి, దాని కెమికల్ డేటా అనాలిసిస్ చేసి ఆ యొక్క అక్యురసీ అనేటువంటిది మేము చాలా పెద్ద ఎత్తున క్లియర్ కట్గా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో మనకు చాట్ జీపీటీ అని సాఫ్ట్వేర్ తెలుసు. చాట్ జీపీటీ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మనం వెళ్ళి దాంతో మాట్లాడితే అది హ్యూమన్ లాగా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. కానీ రెస్పాన్స్ ఇవ్వడం మంచిది, కానీ ఆ రెస్పాన్స్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే మనమే చేయాలి. కానీ మా సాఫ్ట్వేర్ ఎలా అంటే అది మీకు రెస్పాన్స్ ఇవ్వకుండా కూడా మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి, లేకపోతే మీకు చేసి పెడుతుంది. కంప్యూటర్, ల్యాప్టాప్ పని చేయాలంటే మనిషి ఉండాలి. మనిషి వాడితేనే కంప్యూటర్ పనిచేస్తుంది, స్పీడ్ గా పనిని పూర్తి చేస్తుంది. ఏఐది కూడా సేమ్ సిచ్యువేషన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం చదివినట్లు ఏఐ టెక్నాలజీపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. యువ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర సెక్టార్లలో ఉన్నవాళ్లు జాబ్ లో జాయిన్ అయ్యేలోపు ఏఐపై పూర్తి అవగాహన కలిగి ఉంటే టెక్నాలజీ పరంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు.